డీటెయిల్స్ చూద్దాం. బీజేపీలో చేరారు ఎమ్మెల్సీ పోతుల సునీత దంపతులు. జేపీ నడ్డా సమక్షంలో పోతుల సునీత దంపతులు బీజేపీలో జాయిన్ అయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏడాది క్రితం పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పోతుల సునీత 2017లో తొలిసారి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019లో చీరాల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ టీడీపీ టికెట్ దక్కలేదు. 2020 నవంబర్లో ఆమె టీడీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అధికార వైసీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఏడాది క్రితం పదవికి రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అటు పోతుల సునీత అయితే బీజేపీలో జాయిన్ అయ్యారు. మరి బీజేపీలో ఎలాంటి పదవిని ఆశించి జాయిన్ అయ్యారా? సో డీటెయిల్స్ ఏంటి? విశాఖపట్నంలో పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఎమ్మెల్సీ పోతుల సునీత దంపతులు ఇద్దరు కూడా విశాఖ చేరుకున్నారు. ప్రైవేట్ హోటల్లో జేపీ నడ్డా సమక్షంలో వీళ్ళు బీజేపీ తీర్థం పుచ్చుకున్నటువంటిది అయితే ఉంది. గత కొద్ది కాలం క్రితమే అటు వైసీపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కూడా పోతుల సునీత రాజీనామా చేశారు. కొంతకాలంగా అటు వైసీపీతో విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చినటువంటి పోతుల సునీత దంపతులు ఆమె అనుచర గణంతో ఈ రోజు బీజేపీ తీర్థం అయితే తీసుకున్నటువంటిది అయితే ఉంది. గత కొంతకాలంగా ఏ పార్టీలో జాయిన్ అవుతారనే ఒక సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు విశాఖలో జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుల సమక్షంలో ఈ పార్టీ తీర్థం అయితే పుచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీలో ఎలాంటి పదవి ఆశించకుండా అయితే పోతుల సునీత పార్టీలో జాయిన్ అయినట్లుగా ప్రకటన చేశారు. నరేంద్ర మోదీ తాను చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా దేశంలో దేశం ఖ్యాతి పెరుగుతున్నటువంటి తీరు రోజు రోజుకి చూస్తూ ఉన్నాం. దానికి ఆకర్షితులైనటువంటి మేము మా అనుచరగణంతో ఈ రోజు అటు బీజేపీలో జాయిన్ అవడానికి నిర్ణయించుకుని జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో జాయిన్ అయినామని ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ పదవి మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అంటే ఈ ప్రస్తుతం సభ జరుగుతుంది. కార్యకర్తలకు సంబంధించి విశాఖలో ఉన్నటువంటి 98 డివిజన్లకు సంబంధించిన పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు ముఖ్యమైనటువంటి నాయకులతో ప్రస్తుతం జేపీ నడ్డా సమక్షంలో సమావేశం అయితే జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒక హోటల్లో జరగబోతుంది. ఆ కార్యవర్గ సమావేశంలో పోతుల సునీత జాయినింగ్ అంశం కూడా తెర మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సమావేశం అనంతరం పోతుల సునీతకి ఏదైనా పార్టీకి ముఖ్యమైనటువంటి పదవి ఇస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చేరికలు ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అండ్ ఇలాగే సునీత అయితే అటు వైసీపీకి రాజీనామా చేసింది. ఆ పార్టీకి కూడా ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అటు వైసీపీకి రాజీనామా చేశారు. ఎందుకంటే గతంలోనే వైసీపీ పార్టీలో జాయిన్ అవడానికి నిర్ణయం తీసుకున్నప్పుడే కొంత సందిగ్ధత అయితే నెలకొంది. తర్వాత పోతుల సునీత విషయంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు కూడా కొంత వ్యతిరేకత అనేది వచ్చింది. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన వెంటనే అటు పోతుల సునీత అంటే ఇద్దరు భార్య భర్తలు అదే విధంగా వర్గం అంతా కూడా తమ రాజకీయ పార్టీకి అంటే వైసీపీకి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు వైసీపీలో వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా రాజీనామా చేస్తామని చెప్పినటువంటిది అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ పదవికి సంబంధించి ఆమోదం తెలపలేదు. అయితే ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నటువంటి పోతుల సునీత ప్రస్తుతం బీజేపీలో జాయిన్ అయ్యారు. మరి బీజేపీలో ఏ రకమైనటువంటి పార్టీ పదవి ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.